వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ 259 పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి 55,360 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది ఫ్రెండ్స్. సో ఈ రోజు మార్కెట్ కనుక మూవ్మెంట్ చూసుకుంటే లోయెస్ట్ లో వచ్చేసి 55,202, హైయెస్ట్ లో వచ్చేసి 55,648. అంటే ఆల్మోస్ట్ మార్కెట్ అయితే ఒక 400, 500 పాయింట్స్ వరకు మార్కెట్ ఒక మూవ్మెంట్ జరిగింది. సో ఈ రోజు మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నామో క్లియర్ గా చెప్పేది చూడండి. సో నిన్న లాస్ వచ్చింది మీకు క్లియర్ గా చెప్పాను, నిన్న నాకు లాస్ వచ్చిందని. సో నిన్న నేను యాక్చువల్లీ మార్కెట్ ఫాలో అవుద్దని ఎక్స్పెక్ట్ చేశాను. ఫాలో అవుద్దని నేను పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను. కానీ మార్కెట్ ఒక కన్సల్టేషన్ అయ్యి నాకైతే హ్యూజ్ లాస్ వచ్చింది. సో ఈ రోజు అయితే నేను లాస్ అయితే రికవరీ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకు అంటే సో ఈ రోజు నేను ఏం చేశానంటే ఫ్రెండ్స్, ఫస్ట్ 15 మినిట్స్ స్కాన్లు అబ్జర్వ్ చేశాను. ఫస్ట్ 15 మినిట్స్ స్కాన్లు గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయితే ఒక బుల్లిష్ స్కాన్ వచ్చిందనమాట. సో బుల్లిష్ స్కాన్ వచ్చిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ మీకు తెలుసు కదా, ఇది కన్సల్టేషన్ జోన్. సో ఈ జోన్ లో మనం ఎటువంటి ఎంట్రీ తీసుకోమన్నమాట. సో ఈ నెక్స్ట్ 15 మినిట్స్ స్కాన్ వెయిట్ చేసి దాన్ని బట్టి ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను. సో నెక్స్ట్ 15 మినిట్స్ స్కాన్‌లు కూడా చూస్తే, సో నెక్స్ట్ 15 మినిట్స్ స్కాన్‌లు కూడా ఈ కన్సల్టేషన్ జోన్‌లోనే ఉంది. సో ఇక్కడ ఒక క్లారిటీ లేదనమాట. సో ఈ 30 మినిట్స్ అబ్జర్వ్ చేస్తూ మనం మార్కెట్‌లో ఎంట్రీ తీసుకోలేం. సో అందుకని నేను మార్కెట్‌లో వెయిట్ చేశాను. హ్యూజ్‌గా చూసారా మార్కెట్‌లో ఆల్మోస్ట్ ఆల్